సాధారణంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు ట్రైన్ టికెట్ల కోసం వేట మొదలవుతుంది. సుదీర్ఘ ప్రయాణం చేయాలనుకునేవారు కొన్ని వారాల ముందే టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. కానీ ఒక్కోసారి అనుకోని పరిస్థితుల కారణంగా ట్రైన్ టికెట్ను క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. అన్ని సందర్భాలలో టికెట్ రద్దు చేస్తే వెంటనే డబ్బులు వాపసు రాకపోవచ్చు. అలాగే టికెట్ క్యాన్సిల్ చేస్తే కొంతమేర ఛార్జీలు పడతాయి. దీంతో నష్టపోవాల్సి వస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో టికెట్ క్యాన్సిల్ చేయకుండా పూర్తి డబ్బులు రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. దీంతో పాటు రైలు ఆలస్యం కావడం, ఏసీ పనిచేయకపోవడం, రైలును ఇతర మార్గాలకు మళ్లించడం వంటి సందర్భాలలో ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యానికి గాను రైల్వే శాఖ నుంచి రీఫండ్ కోరొచ్చు. ఇందుకోసం టీడీఆర్ అంటే టికెట్ డిపాజిట్ రిసిప్ట్ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. నిర్దేశిత సమయంలోగా టీడీఆర్ ఫైల్ చేస్తే మీకు టికెట్ సొమ్ము మొత్తం లేదా పాక్షికంగా రీఫండ్ చేస్తారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో టీడీఆర్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. టీడీఆర్ ఫైల్ చేయగానే ఆ వినతి సంబంధిత రైల్వే జోనల్ కార్యాలయానికి చేరుతుంది. తగిన విచారణ అనంతరం సంబంధిత మొత్తాన్ని మీ ఖాతాలో ఐఆర్సీటీసీ జమ చేస్తుంది. అయితే మీరు ప్రయాణించాల్సిన రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తున్నట్లు గుర్తిస్తే, అందులో మీరు ప్రయాణించే అవకాశం లేకపోతే మీరు రీఫండ్ కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది. పూర్తి రీఫండ్ కావాలంటే రైలు బయలుదేరే వాస్తవ సమయానికంటే ముందే టీడీఆర్ ఫైల్ చేయాలి. ఇక ఏసీ తరగతిలో ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నారు. ప్రయాణంలో ఎక్కడా ఏసీ పనిచేయకపోతే మీరు రీఫండ్ అడగచ్చు. మీరు గమ్యస్థానానికి చేరుకున్న 20 గంటల్లో టీడీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు మీరు ప్రయాణించాల్సిన బోగి కాకుండా వేరే బోగిలో ప్రయాణించిన సందర్భంలో, అంటే బుక్ చేసిన తరగతి కాకుండా దిగువ తరగతిలో ప్రయాణించినప్పుడు 2 రోజుల్లోపు టీడీఆర్ ఫైల్ చేయాలి. ఏదైనా కారణంతో మీరు ప్రయాణించాల్సిన రైలు మార్గం మళ్లించటం వల్ల ట్రైన్ అందుకోలేకపోతే 72 గంటల్లో టీడీఆర్ ఫైల్ చేసి రీఫండ్ పొందొచ్చు. మార్గం మళ్లించటం వల్ల దిగాల్సిన స్టేషన్ను చేరుకోకపోయిన సందర్భంలోనూ ఇది వర్తిస్తుంది. అయితే దీనికోసం ముందుగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ యాప్లోకి మీ వివరాలతో లాగిన్ అవ్వాలి. మై అకౌంట్ సెక్షన్లోని మై ట్రాన్సాక్షన్లోకి వెళ్ళాలి. అక్కడ ఫైల్ టీడీఆర్ ఆప్షన్ కనిపిస్తుంది. టీడీఆర్ ఫైల్ చేసుకోవాలనుకున్న పిఎన్ఆర్ నెంబర్ను, పేరును ఎంపిక చేసుకోవాలి. ఫైల్ టీడీఆర్ ఆప్షన్ను ఎంచుకోవాలి. టీడీఆర్ ఫైల్ చేసేందుకు కావాల్సిన కారణాన్ని ఎంపిక చేసుకుని ప్రక్రియను పూర్తి చేయాలి. ఇలా చేసిన తర్వాత టీడీఆర్ కారణాన్ని బట్టి రీఫండ్ అనేది ఆధారపడి ఉంటుంది.